సోదరా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. నామినేషన్ కూడా వేసి వచ్చాను. అది శుభవార్త ఎలా అవుతుంది? అంటే నేను ఎమ్మెల్యే అవడం నీకు ఇష్టం లేదా? అయినప్పుడు కదా. అసలు ఏమిటో నీ ఆలోచన? నేను ఓడిపోతాను అనుకుంటున్నావా? నువ్వు గెలిచినా ఓడినా ఒకటే అన్నయ్య. నీ స్వార్థం నువ్వు చూస్తుంటావా కానీ ప్రజల కోసం పట్టించుకోవు కదా. మరి ఎంత అన్యాయంగా మాట్లాడగరా? ఎంతైనా నేను నీ అన్నయ్యను. అందుకే నాకింత బాధ. పరాయి వాడు పాపత్ముడైతే పట్టించుకోనక్కర్లేదు, కానీ మా అన్నయ్య పాపత్ముడైతే భరించలేకపోతున్నాను. నేను ఏం చేసినా ఎంత సంపాదించినా అది నా ఒక్కడి కోసమే కాదురా. నేను సంపాదించే ప్రతి పైసలో కూడా నీకు వాటా ఉంది కిరణ్. అక్కర్లేదని ఆ పాపిష్టి డబ్బు మీద నాకు ప్రేమ అవ్వలేదు. డబ్బు పాపిష్టిది కాదురా, చాలా పవిత్రమైనది. దాన్ని సంపాదించడం చాలా కష్టం రా. అది నీకు అర్థం కావట్లేదు. అనార్కలికి సమాధి చేసింది ఈ పాపిష్టి డబ్బు. లైలా ప్రేమను బలి చేసింది కూడా ఈ డబ్బే కదండి. భగ్న ప్రేమికుడులా నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఈ అన్నయ్య అనురాగం నీకు అక్కర్లేదురా. అందుకే నన్ను ఇంత దారుణంగా చూస్తున్నా. ఈ ప్రపంచంలో అది ఒక్కటే కాదు, డబ్బే ప్రపంచం కాదండి. ఈ ప్రపంచంలో నాకు పగవాడు ఎక్కడే ఉన్నారు. అది ఆ సామ్రాట్ గారు నా లాంటి జీవితంతో ఆడుకున్నారు. వాడిని విడిచిపెట్టినయ్య. సామ్రాట్, నువ్వు వాడికే నీకే కాదురా, నాకు కూడా పగవాడే. వాడిని అర్థం చేస్తే గాని వీటికి సమాధానం దొరకదు. ప్రజలందరూ ఎమ్మెల్యే ఆనందపడుతున్నారు. ఇళ్ళగానే పండగ కాదురా, ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏం పర్వాలేదు, అన్ని పనులు చేయడానికి మన కార్యకర్తలు కథం తొక్కుతున్నారు. ఉన్నా సరే ఆ చంద్రంగాడు ప్రతి దానికి మధ్యలో వస్తున్నాడు. ఆ సామ్రాట్ గాడు కూడా ప్రతి పనికి అడ్డు తగులుతూనే ఉన్నాడు. వాళ్ళ ఇద్దరిని ఆపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఏర్పాట్లు చేశా. సుప్రీం రాజధాని కలిసి వాళ్ళిద్దరిని చంపమని ఒకే గోతులు పట్టి నీకు విజయాలు అందిస్తారు. ఓట్లన్నీ నీకే చేస్తారు. ఎన్నికల రణరంగంలో నిలబడుతున్నారు. అంత తేలిక ఎదుటి వాడిని చులకనగా చూడడం కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరు మరణం తర్వాతేరా నాకు మనశ్శాంతి. వాళ్ళు ఓడిపించగలరు. వాళ్ళ కోసం నువ్వు ఓడియడం నాకు నచ్చలేదు. భయపడడం ఓడిపోవడం నా చరిత్రలోనే లేదురా. ఇది మన ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. అందుకే మన చేతికి మట్టం ఉండకుండా ఈ పని పూర్తి చేయాలి. నువ్వు నిశ్చేతంగా ఉండు, అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం.